హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నెహమియా. వెల్కమ్ టు ద టెక్నోస్ప్రింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో iQoo Z7 గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ ఫోన్ అయితే మార్చి 21వ తారీఖు అయితే మీకు ఫస్ట్ సేల్కి అయితే వస్తుంది. ఈ మధ్య iQoo వాళ్ళు ఏ ఫోన్ లాంచ్ చేసినా కానీ లాంచ్ ఈవెంట్ కండక్ట్ చేయట్లేదు. సైలెంట్గా యూట్యూబర్స్కి రివ్యూ యూనిట్లు పంపిస్తున్నారు. ఆ వీడియో పబ్లిష్ అయిన రోజే ద లాంచింగ్ అన్నట్టు అనమాట. సో ఈ రోజు అట్లా రివ్యూ యూనిట్ వచ్చిన యూట్యూబర్లు అందరూ వీడియో అయితే పోస్ట్ చేశారనమాట. అలా యూట్యూబ్ వీడియోస్ ద్వారా దీని స్పెక్స్ అయితే మనకు తెలిసాయి. అండ్ ప్రైస్ వచ్చేసరికి అమెజాన్లో వీళ్ళైతే ప్రైస్ అయితే పబ్లిష్ చేశారు. సో అలా మనకి ప్రైస్ అయితే తెలిసిందనమాట. సో ఓవరాల్గా మాట్లాడుకుంటే iQoo Z7 ఇది 20,000 రూపీస్ లోపల ఇప్పుడు ప్రెసెంట్ అయితే మార్కెట్లో బెస్ట్ స్మార్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ప్రెసెంట్ ఇప్పుడు అక్కడ 10 to 20,000 10 to 15,000 రూపీస్ కానీ 15,000 to 20,000 రూపీస్ కానీ ఈ మధ్యలో 15,000, 16,000, 17,000, 18,000, 19,000, 20,000 వరకు కూడా అసలు ఏం ఆప్షన్స్ అయితే లేవు. అన్నీ ఉన్నాయన్నీ కూడా తుక్కా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయన్నీ కూడా ఏదో ఉన్నాయంటే ఉన్నాయి అంతే. ఉన్న మొబైల్స్ అన్ని కూడా పాతవి. సరే, ఉన్న వాటిలోనే కొద్దిగా మంచి మొబైల్స్ చెప్దామంటే వాటిలో మళ్ళీ సాఫ్ట్వేర్ ఇష్యూస్, బగ్స్. బట్ ఈ iQoo Z7 అయితే ఆ స్పేస్ ని కవర్ చేస్తుందని చెప్పొచ్చు. 20,000 రూపీస్ లోపల ఇది ప్రెసెంట్ అయితే ది బెస్ట్ మొబైల్. ప్రెసెంట్ అయితే దీని ప్రైస్ 19,000 అయితే పెట్టారు. బేస్ మోడల్ 6+128GB 19,000 రూపీస్ కి ఖచ్చితంగా జస్టిస్ చేస్తుంది. అండ్ ఫ్యూచర్ లో లైక్ సేల్స్ వస్తాయి కదా, ఆ సేల్స్ వచ్చినప్పుడు దీని ప్రైస్ ఇంకా మీకు తగ్గుతుంది. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఈ ఫోన్ మీకు సేల్స్లో 16,000-17,000 రూపాయలకి వచ్చినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇంకా తక్కువ ప్రైస్కి కూడా రావచ్చు. సో ఆ ప్రైస్కి వచ్చినా కానీ ఇది ఆ ప్రైస్లో చాలా వరకు బెస్ట్ మొబైల్ అవుతుందని చెప్పొచ్చు. సో మీకు స్పెక్స్ అన్ని చెప్పకముందే నా హానెస్ట్ సజెషన్ ఇస్తున్నా. ఒకవేళ మీ బడ్జెట్ కానీ 20,000 రూపీస్ లోపు అనుకుంటే మాత్రం, ఆర్ ఈవెన్ మీ బడ్జెట్ కానీ 15,000-16,000 రూపాయలు అనుకున్నా కానీ కొద్దిగా డబ్బులు యాడ్ చేసుకోండి. 19,000 రూపీస్కి కళ్ళు మూసుకొని ప్రెసెంట్ అయితే iQoo Z7 అయితే తీసుకోవచ్చు. ఇది ప్రతి డిపార్ట్మెంట్ కూడా టిక్ చేస్తుంది అని చెప్పొచ్చు. ఇది లేదు అంటానికి లేదు, ప్రతిది కూడా ఉంది. ఇది మీకు AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. 6.38 ఇంచ్ AMOLED డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. HDR10+ సర్టిఫికేషన్ ఉంటుంది. కాకపోతే ఈ డిస్ప్లేలో ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఇది మీకు వాటర్ డ్రాప్ నాచ్ తోటి అయితే వస్తుంది. సో ఇప్పుడు ప్రెసెంట్ లేటెస్ట్ ట్రెండ్ అంతా కూడా పంచ్ హోల్ కట్అవుట్లతో వస్తుంది. ఇది మాత్రం ఇంకా స్టిల్ మీకు వాటర్ డ్రాప్ నాచ్ తోటి అయితే వస్తుంది. అది యూ షేప్ నాచ్ తోటి అయితే వస్తుంది. సో దానికి మీరు కొద్దిగా డిస్ప్లే డిపార్ట్మెంట్లో అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్ వచ్చేసరికి Dimensity 920 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఆ ప్రైస్కి అయితే ఇది మీకు ఖచ్చితంగా వాల్యూ ఫర్ మనీ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఇది మీకు BGMI లాంటి గేమింగ్ కూడా 60 FPS అయితే హ్యాండిల్ చేస్తుంది. BGMI అనే కాదు, ఇంకా మీరు ఏ గేమ్ వేసినా కానీ బాగానే హ్యాండిల్ చేస్తుంది. అండ్ డైలీ డే టు డే టాస్క్లు కూడా బాగానే రన్ చేస్తుంది. ప్రాసెసర్ వైజ్ కూడా టిక్ చేస్తుంది అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కెమెరాస్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళామంటే బ్యాక్ సైడ్ మీకు 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇది సామ్సంగ్ GW3 సెన్సర్. దీన్ని మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. ఆ ప్రైస్లో ఇది మంచి విషయం అని చెప్పొచ్చు. 20,000 రూపీస్ లోపల ఇంకా ఏ ఫోన్లో కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ప్రెసెంట్ అయితే లేదు. ఇదే ఫస్ట్ ఫోన్ అనుకుంటా నాకు తెలిసి 20,000 రూపీస్ లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తోటి. అండ్ నెక్స్ట్ సెకండరీ కెమెరా వచ్చరికి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ అయితే ఉంటుంది. ఇంకా మనకి పనికి మళ్ళీ కెమెరాస్ అయితే బ్యాక్ సైడ్ అయితే ఇంకేం ఉండవు. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కానీ మ్యాక్రో కెమెరా కానీ ఏమి ఉండవు. ఓన్లీ 2 కెమెరాస్ మాత్రం ఉంటాయి, ప్రైమరీ కెమెరా అండ్ డెప్త్ సెన్సర్. ఫ్రంట్ కెమెరా వచ్చరికి 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. 4,500 mAh బ్యాటరీ తోటి వస్తుంది. 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ బాక్స్ లోనే ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇది మీకు 5G ఫోన్ 5G బ్యాండ్ సపోర్ట్ తోటి వస్తుంది. ఇండియాలో 5G కవరేజ్ మీకు ఏం ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇది ఓవరాల్ ఈ ఫోన్ స్పెక్స్ అయితే. అండ్ ఇక ఈ ఫోన్ ఫుల్ ప్రైస్ డీటెయిల్స్ చూసామంటే ఇది మీకు 2 వేరియంట్స్ అయితే అవైలబుల్ ఉంటుంది. 6+128GB, దీని ప్రైస్ వచ్చరికి 18,999 అయితే ఉంటుంది. అండ్ టాప్ అండ్ మోడల్ 8+128GB తోటి వస్తుంది. దీని ప్రైస్ వచ్చరికి 19,999 అయితే ఉంది. ఈ 2 వేరియంట్స్ మీద ప్రెసెంట్ అయితే మీకు 1,500 రూపాయలు బ్యాంక్ ఆఫర్ అయితే ఇస్తున్నారు. SBI కార్డ్స్ మీద అండ్ HDFC కార్డ్స్ మీద మీకు 1,500 రూపాయలు ఆఫర్ అయితే ఉంది. ఆఫర్ తో కలుపుకొని బేస్ మోడల్ ఇది మీకు 17,500 రూపీస్కి అయితే వస్తుంది. 17,500 రూపీస్కి ఇది స్టీల్ డీల్ అని చెప్పుకోవచ్చు. ప్రెసెంట్ ఆ బడ్జెట్లో దీనికి మించిన మొబైల్ అయితే లేదని చెప్పుకోవచ్చు. అన్నిటి పరంగా మీకు వెల్ బ్యాలెన్స్ ఉంటుంది. AMOLED డిస్ప్లే తోడు వస్తుంది, మంచి గేమింగ్ ప్రాసెసర్ తోడు వస్తుంది. కెమెరాస్ దీనిలో మీకు వివో ఇమేజ్ ప్రాసెసింగ్ ఉంటుంది కాబట్టి కెమెరాస్ కూడా మీకు బాగుంటాయి. అండ్ బ్యాటరీ డిపార్ట్మెంట్ టిక్ చేస్తుంది. సో ఫోన్లో కావాల్సిన ఈ మేజర్ 4 ఆస్పెక్ట్స్ కూడా కవర్ చేస్తుంది అని చెప్పొచ్చు. ఇంకో ఆస్పెక్ట్ కూడా ఉంటుంది, బిల్డ్ క్వాలిటీ. బట్ బిల్డ్ క్వాలిటీ అనేది ఇప్పుడు ఏ ఫోన్ అయినా కానీ దాదాపు 25,000 రూపీస్ లోపు అన్నింటిలో కూడా మీకు ప్లాస్టిక్ బాడీ ఉంటుంది. దీనిలో కూడా మీకు ప్లాస్టిక్ బాడీ ఉంటుంది. బట్ డిజైన్ వైజ్ గా చూసుకుంటే ఇది మీకు బాగానే ఉంటుంది. లైట్ వెయిట్ ఉంటుంది. 170 గ్రామ్స్ అరౌండ్ వెయిట్ అయితే ఉంటుంది. సో ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా టిక్ చేసే ఒక వాల్యూ ఫర్ మనీ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా 20,000 రూపీస్ లోపు అయితే మాత్రం ప్రెసెంట్ ఇదే ది బెస్ట్ చాయిస్. ఒకవేళ మీరు ఈ ఫోన్ తీసుకోవాలంటే 17,000 రూపీస్ 500 కైనా లేదంటే 19,000 రూపీస్ కైనా కానీ కళ్ళు మూసుకొని ఈ ఫోన్ అయితే తీసుకోవచ్చు. లేదు కొద్దిగా వెయిట్ చేస్తా అంటే వెయిట్ చేయండి సేల్స్ కోసం. సేల్స్ వచ్చినప్పుడు ఈ ఫోన్ ఇంకా మీకు తక్కువ ప్రైస్కి వస్తుంది. 17,000-16,000 రూపాయలకి వస్తుంది. అప్పుడు తీసుకున్నారంటే ఇంకా మీకు
మోర్ వాల్యూ ఫర్ మనీ అవుతుంది, మోర్ వర్తీ చాయిస్ అయితే అవుతుంది. అలాగే మీరు ఒకవేళ ఈ వీడియో చూసి iQoo Z7 కొనాలి అనే డెసిషన్ తీసుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో iQoo Z7 అఫిలియేట్ లింక్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ఆర్డర్ చేయడానికి అయితే ట్రై చేయండి. దానివల్ల మాకు ఒక చిన్న కమిషన్ అయితే వస్తుంది. ఆ కమిషన్ ఛానల్ డెవలప్ చేయడానికి ఎంతో కొంత అయితే హెల్ప్ అవుతుంది. మా అలాంటి చిన్న యూట్యూబర్స్కి యూట్యూబ్ నుంచి పెద్ద ఇన్కమ్ అయితే ఏమి ఉండదు. అలాంటి టైంలో ఇట్లాంటి అఫిలియేట్ కమిషన్ అనేది మాకు చాలా వరకు అయితే హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీరు కానీ నన్ను ఇండైరెక్ట్గా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం కింద లింక్ని యూస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇది ఓవరాల్గా నా ఒపీనియన్ అయితే. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఈ వీడియో మీరు అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.